2 months బ్యాక్ మైకేల్ జాక్సన్ యొక్క బయోగ్రఫీ మీద మూవీ చేస్తూ మైకేల్ టీజర్ వచ్చింది. యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చూసా మైకేల్ టీజర్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ బాగా అనిపించింది. ఆ బీట్స్ కానీ ఆ వింటేజ్ ఆ టైం తీసుకెళ్లారు. మంచి ఫీల్ వచ్చింది. బీట్స్ కానీ బాగా అనిపించింది. సో మొన్న రీసెంట్గా మైకేల్ మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు విత్ రిలీజ్ డేట్తో పాటు. ట్రైలర్ కూడా బాగుంది. సో మైకేల్ జాక్సన్ రోల్ని ఎవరా అని చూశాను. పోర్ట్రే చేసింది యాజ్ టీజ్ ఉన్నాడు మనిషి, కొంచెం అటు ఇటు దగ్గరగా 90% అట్లే ఉన్నాడు మనిషి. సో ఎవరని చూస్తే వాళ్ళ మైకేల్ జాక్సన్ ఒక ఫ్యామిలీ మెంబరే, జాఫర్ జాక్సన్. అతను కూడా సింగర్, యాక్టర్, ప్రొడ్యూసర్ కూడా అనుకుంటా. అతనే ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేశాడు. సేమ్ యాజ్ టీజ్ ఉన్నాడు, మైకేల్ జాక్సన్ లాగే ఉన్నాడు. ఇట్లా ఉన్నాడు. ఆ హైట్, బాడీ లాంగ్వేజ్, హెయిర్. చిన్నప్పుడు మేము డెక్కన్ 3 ఆడేది గేమ్. కాయిన్ వేసి ₹2, ₹5, ₹2, ₹3 ఉండేది. రూపాయి ఉన్నప్పుడు కాయిన్ వేసి ఆడేదన్నమాట డెక్కన్ 3. దాంట్లో ఎడ్డీ బ్రూక్ ఉండేవాడు అనమాట. సేమ్ ఇట్లా మైకేల్ జాక్సన్ లాగే ఉంటాడు. రింగ్ కర్లీ హెయిర్, రౌండ్ ఉంటుంది హెయిర్. డాన్స్ చేస్తా ఉంటాడు. అది గుర్తొచ్చింది ఆ క్యారెక్టర్. సో ట్రైలర్ అయితే బాగుంది. సో మైకేల్ జాక్సన్ యొక్క రైజ్ నుంచి ఫాల్ కొట్టినట్టుంది, ఫాల్ కూడా చూపించినట్టున్నారు. బాగుంది ట్రైలర్ అయితే. డైరెక్టర్ వచ్చి యాంటోనీ ఫుకువా. ఈక్వలైజర్ 1 to 3 parts చేశాడు. ఈక్వలైజర్ గుర్తుంది నాకు ఆ సిరీస్. ఓకే, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ప్రొడ్యూసర్కి వచ్చి గ్రహం కింగ్. ముగ్గురు ఉన్నారు అందులో. నాకు తెలిసిన ప్రొడ్యూసర్ గ్రహం కింగ్. ఆల్రెడీ బొహెమియన్ రాప్సడీ, ఇది కూడా ఒక సింగర్ బయోగ్రఫీది సంబంధించిన మూవీ, బాగా ఆడింది. ఆస్కర్స్ కూడా వచ్చింది. చాలా కేటగిరీలో నామినేట్ అయింది. సో ఆ ప్రొడ్యూసర్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి కెన్ ఎక్స్పెక్ట్ ఎ గుడ్ ప్రోడక్ట్ అన్నట్టుగా బాగుంది. మైకేల్ ట్రైలర్ బాగుంది. ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. బాగా మంచి ఫీల్ వచ్చింది, మంచిగా అనిపించింది. సో రిలీజ్ డేట్కి వచ్చేసరికి April 24th ఇచ్చాడు. 25th ఇచ్చాడు. ఏప్రిల్లో ఉంది రిలీజ్. సో చూడబోతే చూడండి.